హాయ్ గాయ్స్, మీకు ఒక స్టోరీ చెప్తాను భయ్యా. మామూలు ఉండదు. హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. హాలీవుడ్కి మించినను, కానీ హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం హాలీవుడ్లో ఏ టైప్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయో. సో హాలీవుడ్లో కూడా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్లు ఇప్పటికి కూడా రాలేదు. సో అలాంటి స్టోరీ అయితే మీకు ఇప్పుడు చెప్పబోతాను. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఒక పెద్ద అడవి భయ్యా అది. అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం బ్యాక్ టాప్ లో పెట్టుకోవాలి. సో కొన్ని ఇయర్స్ బ్యాక్, కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్యాక్ డ్రాప్ ఇది. అయితే హీరో చిన్నప్పుడు ఏజ్ 15 ఇయర్స్. సో హీరో వాళ్ళ నాన్న హంటింగ్ కి వెళ్తారు అడవిలో. సో వాళ్ళు హంటింగ్ చేస్తూ, వాళ్ళకి తినడానికి తిండి ఉండదు కాబట్టి హంటింగ్ చేస్తూ ఆ జంతువుల్ని, మాంసాన్ని తింటూ ఉంటారు. వీళ్ళే కాదు, వీళ్ళ విలేజ్ అంటే ఆ ఏరియా ఉంటది కదా, వీళ్ళంతా ఒక అడవిలో బ్రతికే వ్యక్తులు కాబట్టి సో వీళ్ళ విలేజ్ కి కూడా సరిపడా ఫుడ్ ని వీళ్ళు చేస్తారు, ఆ జంతువు మాంసాన్ని. సో అట్లా చేస్తూ ఉంటారు. అయితే ఒక కొత్త ప్లేస్ కి అయితే వెళ్తారు హీరో అండ్ హీరో వాళ్ళ ఫాదరు కార్లో. అయితే ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళాక అక్కడ ఏం జరిగింది అనేది మీకు చెప్తాను. సో స్కిప్ చేయకండి, జాగ్రత్తగా వినండి భయ్యా. అయితే అక్కడ హీరో వాళ్ళ ఫాదరు గురి పెడతాడు ఒక జంతువుని. అయితే హీరో ఏం చేస్తాడంటే సాటుగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తను నేర్చుకోవాలి హంటింగ్ ని, అండ్ తనకు కూడా తర్వాత ఉపయోగపడుతుంది కాబట్టి హంటింగ్ నేర్చుకుంటూనే తన తండ్రికి హెల్ప్ అవుతాడు. సో ఈ విధంగా తన తండ్రి హీరోని తీసుకెళ్తాడు హంటింగ్ లకి. ఈ ఒక్క దానికి కాదు, ప్రతి చోట తీసుకెళ్తాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మొత్తం వాళ్ళ ప్లాన్ మొత్తం రివర్స్. హీరోల ఫాదర్ ఒక జంతువుని గుర్తు పెడితే అప్పుడు ఒక పులి వస్తుంది. అది గుర్తించిన హీరో వాళ్ళ ఫాదరు ఎలాగైనా తన బిడ్డని సేవ్ చేయాలని తన బిడ్డ పై వైపు చూస్తుంటది, హీరో వైపు ఆ పులి. అయితే హీరో పైకి దుంకుతుంది పులి. అప్పుడు హీరో వాళ్ళ ఫాదర్ ఫాస్ట్ గా ఉరుక్కుంటూ వస్తూ ఆ పులికి బలి అవుతాడు. హీరోని సేవ్ చేసి తనైతే చనిపోవడం జరుగుతుంది. అయితే అవతల నుంచి ఇంకో 2-3 పులిలు వస్తుంటది. అప్పుడు హీరో వాళ్ళ ఫాదర్ అరుస్తాడు, నువ్వు వెళ్ళిపో కార్ తీసుకుని అని చెప్పేసి. సో హీరోకి కార్ వస్తుంది, 15 ఇయర్స్ కాబట్టి కార్ నేర్పిస్తాడు, కార్ వస్తుంది. అయితే కార్ తీసుకుని వెళ్తాడు. తను వచ్చిన రూట్ ఏంటో మర్చిపోతాడు. అసలే కొత్త ప్రదేశం అది. అయితే అక్కడ మర్చిపోతాడు. అక్కడ చీకటి అయిపోతుంది, ఎక్కడ పోవాలో తెలియదు, కార్లో డీజిల్ అయిపోతుంది. సో అలా ఆకలితో అక్కడే స్పృహ కోల్పోతాడు, పడి ఉంటాడు కారులో. అప్పుడే అక్కడ ఉండే ప్రజలు హీరోని తీసుకెళ్తారు తమ గ్రామానికి. అక్కడ హీరో మొత్తం అడుగుతారు, మీది ఎక్కడి నుంచి వచ్చామని. మేము ఇలా వచ్చామనేసి తను మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తన స్టోరీని. అయితే హీరోకి దారి తెలియదు కాబట్టి ఏం చేయాలో తోచాక ఆ ప్రజలలో కలిసిపోతాడు. అక్కడ ఉంచేసుకుంటారు ఆ ప్రజలు. అయితే అక్కడ హీరో పెద్దయ్యాక కూడా అక్కడే ఉంటాడు. సో తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలానే ఆ ప్రజలు కూడా హంటింగ్ చేస్తూ ఉంటారు. హీరోకి తెలిసిన హంటింగ్ వాళ్ళకి నేర్పిస్తారు. వాళ్ళకంటే తోపు, ఎందుకంటే హీరో వాళ్ళ నాన్న హీరోకి నేర్పించాడు కదా హంటింగ్ ఎలా చేయాలనేది. సో హీరో వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ పద్ధతి వేరు కాబట్టి హీరో ఇంకా బాగా చేస్తారు వాళ్ళకంటే. అయితే ఇక్కడ హీరో హంటింగ్ బాగా చేస్తాడు, వాళ్ళకి నేర్పిస్తారు కాబట్టి ఆ ప్రజల్లో కూడా హీరో అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళందరికీ. అయితే తమ కోసమే హీరో తనని సేవ్ చేసి తనని పోషించారు కాబట్టి ఆ గ్రామం కోసమే ఇక బతుకుతాడు హీరో. ఈ గ్రామాల్లోనే అందరితో కలిసిపోతాడు, వాళ్ళ కోసమే హంటింగ్ చేస్తూ ఉంటాడు. సో పెద్దయ్యాక ఇలా హంటింగ్ చేస్తూ మళ్ళా ఇంకో దాడి హీరో వైపు. మళ్ళీ ఒక పులి వస్తుంది. సేమ్ సిచ్యువేషన్ హీరో రివీల్ చేసుకుంటాడు. అప్పుడు మా నాన్న నన్ను ఇలా హెల్ప్ చేసి తను చనిపోయాడని హీరో తన మైండ్ లో మొత్తం తిరుగుతుంది. అప్పుడే హీరోని వస్తుంది, గురి పెట్టి ఆ పులిని చంపేస్తుంది. అప్పుడు హీరోయిన్ లవ్ లో పడిపోతాడు. సో అప్పుడైతే హీరోయిన్, నేను హెల్ప్ చేశాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఇలా నేను హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు నన్ను లవ్ చేయమంటారు, అప్పుడు నేను అందరికీ లవ్ చేయాలా అంటది హీరోయిన్. అయితే హీరో ప్రయత్నం అయితే హీరో చేస్తూ ఉంటాడు. సో నేను నీకు సేవ్ చేశాను కాబట్టి నీకు ఒక ఫీల్ అయితే కలిగింది, అలాంటి ఫీల్ నాకు కలిగితే అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ చెప్తుంది. సో ఇలా కొన్ని రోజులు గడిచాక హీరో ప్రయత్నం ఏదో హీరో ఆ లవ్ కోసం సెట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో తర్వాత ఒక రోజు హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని ఒక ఆనకొండ వస్తుంది, మింగడానికి మొత్తం చుట్టేస్తుంది. సో ఎవ్వరు వల్ల కాదు. అప్పుడు హీరో వస్తాడు, ఆ ఆనకొండ అయితే ఉంటది కదా, దౌడ ఇలా పట్టి ఇలా చీల్చేస్తాడు. హీరో ప్రాణంగా పెట్టి హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని కాపాడతాడు. అప్పుడు హీరోయిన్ హీరోకి కనెక్ట్ అవుతుంది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడాడు కాబట్టి ఇక నన్ను ఎంత బాగా చూసుకుంటాడు అనేసి హీరోయిన్ కూడా ఇంప్రెస్ అవుతుంది. అక్కడ లవ్ సెట్ అవుతుంది. తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఇక్కడ మొదలవుతుంది. అయితే హీరో వాళ్ళకి హంటింగ్ చేయడం బాగొచ్చు. కొంతమంది దొంగలు ఉంటారు, హీరో వాళ్ళు హంటింగ్ చేసిన ఫుడ్ అయితే ఉంటది కదా, ఆ మాంసాన్ని దొంగతనం చేయడానికి వస్తుంటారు ఎక్కడి నుంచో. అప్పుడు ఇలాంటి ఫైట్స్ అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ దీని తర్వాత ఒక బిగ్ ట్విస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మాంసాన్ని దొంగలించే వాళ్ళే హీరో వాళ్ళ గ్రామస్తులు. అది హీరోకి తెలియదు. ఇది ఎక్కడ రివీల్ అవుతుంది అంటే, ఇది ఇంటర్వెల్ దగ్గర
రివీల్ అవుతుంది. ఎలా అంటే హీరోకి ఒక స్టైల్ ఉంటది. అంటే హంటింగ్ చేయడంలో అండ్ కొట్టడంలో, ఫైట్ సీన్‌లో ఇతరుల్ని కొట్టే విధానం గాని వాళ్ళ నాన్న స్టైల్ ఉంటది. అందులో ఉన్న ఒక పెద్దాయనకి అర్థమవుతుంది. సో, అప్పుడైతే చెప్తాడు, నీ తండ్రి పేరు ఏంటి అనేది. అప్పుడు హీరో తన తండ్రి పేరు చెప్తాడు. తన పేరు చెప్తాడు. అప్పుడు వాళ్ళంతా షాక్ అవుతారు. ఇది మామూలు ట్విస్ట్ కాదు. అప్పుడు చెప్తారు, నీ తండ్రి మా కోసం మాంసాన్ని తేవడానికి పోయి తను, తన కొడుకు ఇద్దరు అట్టే పోయారు. ఇద్దరు చనిపోయారు అనుకున్నాం. కానీ నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అనేసి చెప్తారు. సో, అప్పుడు హీరో వాళ్ళ ఊరికైతే వెళ్తాడు. వాళ్ళ అమ్మని చూస్తాడు. ఇలా వాళ్ళందరితో కలిసి ఉంటాడు. సో, తర్వాత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళొస్తుంటారు విలన్స్. ఎలా అంటే వీళ్ళకి హంటింగ్ చేయడం వచ్చు. ఇంకా పెద్ద విలన్స్‌కి హంటింగ్ చేయడం రాదు. కాబట్టి మేము డబ్బులిస్తాం. మాకు ఇంకా పెద్ద పెద్ద జంతువులు మాకు ఇవ్వండి. మీకు ఫుడ్ ఇస్తాం. మీకు కట్టుకోవడానికి బట్టలిస్తాం అని ఇలా చెప్తారు. వాళ్ళని బెదిరిస్తారు. లేకపోతే చంపేస్తామని బెదిరిస్తారు. సో, ఇక్కడ మేము చెయ్యము అలాంటివి. మాకు అవసరం ఉన్నంత వరకే మేము ఆ జంతువుల్ని తప్పని పరిస్థితిలో చంపాల్సి వస్తుంది అండ్ తినాల్సి వస్తుంది ఆ మాంసాన్ని. మేము కూడా జంతువుల్ని ప్రేమిస్తున్నాం అనేసి ఇలా అలాంటి పెద్ద పెద్ద డైలాగులు ఉంటది. భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటది. ఇంకా బెటర్‌గా డెవలప్ చేసుకోవచ్చు స్టోరీని. కొన్ని మార్పులు, చేర్పులు నేను చెప్పిన దాంట్లో కొన్ని తప్పులుంటే ఆ మిస్టేక్‌ని సరిదిద్దుకోవచ్చు. సో, ఇది డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి చెప్తున్నాను. సో, నాకు కూడా జంతువులంటే ఇష్టం. సో, జంతువుల పైన ఇలాంటి స్టోరీ ఏంటని మీరు అనొచ్చు. డిఫరెంట్‌గా ఉండాలి కాబట్టి డిఫరెంట్‌గా చెప్పాను. అండ్ దీంట్లో ఒక మెసేజ్ కూడా ఉంది కదా! జంతువుని చంపడం కరెక్ట్ కాదనేది ఇంకో ట్విస్ట్ ఉంటది. తర్వాత జంతువుల్ని సేవ్ జేసి మళ్ళా వీళ్ళే ఆహారాన్ని వాళ్ళు తయారు చేసుకోవడం లాంటివి ఉంటది. సో, ఇక వీళ్ళు చేసిన పాపాల్ని అది మళ్ళీ ఇంకా జంతువుల్ని పెంచి వాటిని అడవిలో కాపలాగా ఉంటారు. ఎవరిని హంట్ చేయకుండా మళ్ళా వీళ్ళే రివర్స్ తిరగబడతారన్నమాట. హంటింగ్ వేరే వాళ్ళని కూడా చేయనీయరు. వీళ్ళు కూడా చేయరు. ఇక ఇక్కడితో ఆపేసుకుంటారు. వీళ్ళు చేసిన తప్పుల్ని వీళ్ళు అర్థం చేసుకొని ఇక హంటింగ్ చేయడం, జంతువులను చంపడం మానేస్తారు. సో, ఇలా ఎండ్ అవుతుంది. సో, హంటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళని వీళ్ళు తిరగబడతారు. సో, ఇది ఇక్కడ వేరే లెవెల్‌లో మనకు ట్విస్ట్‌తో పాటు అండ్ భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే మనం ఇక్కడ అడుగుల్లో పెట్టుకోవచ్చు. సో, ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది కాబట్టి చెప్పాను. నచ్చకపోతే వదిలేయండి. సో, ఈ స్టోరీకి ఏ హీరో అయితే బాగుంటది, ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటది. ఇంకా స్టోరీని డెవలప్ చేయమంటే డెవలప్ చేసే పనిలో ఉంటాను. డైరెక్టర్ గాని, పెద్ద పెద్ద ప్రొడక్షన్ గాని ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే మాకు ఈ స్టోరీ నచ్చింది ఇంకా డెవలప్ చేయమంటే డెవలప్ చేస్తాను నేను. సో, స్క్రిప్ట్‌లో కొన్ని చేంజ్ చేయమంటే చేంజ్ చేస్తాను మరి. సో, మీకెలా అనిపిందో కామెంట్ చేయండి. దీనికి ఈ స్టోరీకి ఏ హీరో ఉంటే బాగుంటది. ఏ హీరో అండ్ హీరో ఫాదర్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ అండ్ ఇలా క్యాస్ట్ అనుకురు ఏ క్యారెక్టర్‌కి ఎవరు సెట్ అవుతారో కామెంట్ చేయండి. సో, ఇది మరి నా స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.